ఇక మతం అనొద్దు కానీ మరి మతం పేరు మీద జరుగుతుందా దేని పేరు మీద జరుగుతుందో భారతీయ జనతా పార్టీ వైపు అయితే జనం ర్యాలీ అవుతున్నారు. మొన్న జరిగిన పశ్చిమ బంగాల్ ఎన్నికలు కానివ్వండి, అస్సాం ఎన్నికలు కానివ్వండి, మొన్న జరిగిన 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు నిజంగా ప్రజాతంత్రంగా జరిగినటువంటి ఎన్నికలకు భావిస్తున్నారా, లేదు దాని వెనక ఏమన్నా గోల్మాల్ ఉన్నదన్నట్టు భావిస్తున్నారా? అటువంటిది రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో జరగదనే గ్యారంటీ మీరు ఏమన్నా చెప్పగలరు? భారతీయ జనతా పార్టీ గురించి 4 లైన్లు. హిందూ కార్డు ముందు పెట్టి వచ్చింది. మేము హిందువుల కోసం ఓట్లేస్తాం, లేదా హిందువులను పైకి తీసుకొస్తాం, హిందూ రాజ్యం ఏర్పాటు చేస్తాం అనేటువంటి ఒక స్లోగన్. మన దగ్గర ఏ కాన్స్టిట్యున్సీలు అయితే బీజేపీ వాళ్ళు గెలిచారో మీరు అక్కడ పోయి రైతులను అడగండి, హిందూ రాజ్యం కదా అందుకోసం మీరు ఓటేశారా అనండి. ఒక్కడు ఓటేయలే, హిందూ రాజ్యం కోసం ఓటేయలే. ప్రజలకు ఖచ్చితంగా నాకు బువ్వ కావాలా, నాకు ఇల్లు కావాలా, నా కొడుకు సెటిల్మెంట్ కావాలా, నా కొడుకు ఉద్యోగం కావాలా, నా కొడుకు చదువు కావాలా, నాకు హాస్పిటల్ కావాలా, ఇది వాళ్ళకి కావాల్సింది. అది కాంగ్రెస్ చేయలేదనే వ్యతిరేకతతోటి ఓటేస్తున్నారు. వీడు వచ్చి హిందూ రాజ్యం చేసుకుని ఒరిగేది ఏమి ఉండదు, వాళ్ళకి తెలుసు. అంతేకాదు హిందూ రాజ్యం కోసం మన పక్కన కూర్చున్న ముస్లిం అనేవాడు వీడి దొంగ, వీడిని చంపేద్దామని అనుకుంటాడా ఎవడైనా? అంటే హిందూయిజం సెంటిమెంట్ ఏమీ లేదు చెప్పడానికి పెద్దల పై నుండి చెప్తుంటారు. వాళ్ళకి ఒక అంశం నెహ్రూకు వ్యతిరేకంగా హిందూయిజం అని సెక్యులరిజం అయిన అన్నాడు కాబట్టి ఆ హిందూయిజం తీసుకొచ్చుకున్నారు అప్పట్లో. అది నడవదు, దానివల్ల రాదు. అక్కడ సిస్టానికి వ్యతిరేకం,